హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభి శ్రీవాణి బ్లాగ్స్ అండ్ డైలీ లైఫ్ స్టైల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక హాఫ్ కప్పు సేమియా తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో సేమియా పోసుకొని దాన్ని మంచిగా వేయించుకోవాలి. మంచిగా ఫ్రై అయితే ఉప్మా రవ్వలాగా వస్తుంది అన్నట్టు మిక్సీ పట్టుకుంటే. ఇక్కడ ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా, దీన్ని తీసుకొని చల్లరనిచ్చుకోవాలి స్టవ్ నుండి దింపుకొని. ఇప్పుడు అలాగే ఒక హాఫ్ కప్పు చక్కెర తీసుకొని దాన్ని ఒక బౌల్లో పోసుకొని దానిలో వాటర్ పోసుకొని చక్కెర కరిగేంత వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి. అంటే ఆనకం అట్లా ఏం అవసరం లేదన్నట్టు. చూడండి, ఇక్కడ చక్కెర మంచిగా కరిగింది కదా, దీన్ని ఇలానే ఉంచుకోవాలి బౌల్లో. ఇది పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవడానికి అయితే ఇప్పుడు సేమియాని ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. దీన్ని మంచి పౌడర్ లాగా చేసుకోవాలి, రవ్వలాగా. ఇక్కడ ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఇది మార్కెట్లో తెచ్చుకుందన్నట్టు ఒక ప్యాకెట్ అయితే వేసాను. దీన్ని మంచిగా తేమేం లేకుండా పొడి పొడిగా చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా చేతితో పట్టుకుంటే తెలుస్తుంది పొడి పొడిగా ఉంది లేనిది. అప్పుడు ఇందులో పొడి పొడిగా అయిన తర్వాత మనం పట్టుకున్న సేమియా రవ్వ ఉంది కదా, అది ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు రెండింటిని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి, రెండు మంచిగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత చక్కెర సూప్ ఉంది కదా, అది ఇందులో పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అది ఒక క్లిప్ మిస్ అయింది, చక్కెర సూప్ పోసింది. అది మంచిగా పోసుకొని మంచిగా వెలుగా కలుపుకోవాలి. మనకు లడ్డు వచ్చింది రాంది కలపడంలోనే తెలుస్తుంది, మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఆ టైంలో ఆఫ్ చేసుకోవాలి స్టవ్, అంతే. ఇక ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి మనకు ఉన్నన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. అవి ఇందులో కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇక లడ్డూలాగా కట్టుకోవడమే. లడ్డు అనే కాదు, మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడైతే లడ్డూలా చుట్టుకుంటున్నా. ఇంతే ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మంచి మంచి వీడియోలు డే బై డే పోస్ట్ చేస్తూ ఉంటా, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. లడ్డూలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇప్పుడు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.